బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 22న ఎమ్మెల్యే పార్లమెంట్ అభ్యర్థులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. 175 మంది ఎమ్మెల్యే 25 మంది పార్లమెంట్ అభ్యర్థులతో సమావేశం కానున్న చంద్రబాబు ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ సరళిపై మాట్లాడనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్రన్ మనకు అందిస్తారు. రవిచంద్, హరీష, ఈ నెల 22వ తారీఖు ఉదయం చంద్రబాబు నివాసంలో ఏదైతే మొన్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరితో కూడా చంద్రబాబు ఒక సమావేశం నిర్వహించినారు. మొత్తంగా ఎన్నికల్లో జరిగిన సంఘటనలు కావచ్చు, ఎన్నికలు జరిగిన తీరుకు సంబంధించి ఒక పోస్ట్ మార్టం అయితే చంద్రబాబు నిర్వహించనున్నారు. ఏ విధంగా ఎన్నికలు జరిగాయి, ఆ రోజు జరిగిన ఈవీఎంల ప్రాబ్లమ్స్ ఎక్కడికి వచ్చాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎక్కడ వచ్చాయి అనేది ఒక వివరంగా వారి నుంచి కూడా వివరాలు అడిగి తెలుసుకుంటారు. దాన్ని బట్టి చంద్రబాబు ఒక అంచనాకు వస్తారు. ఎందుకంటే ప్రతి ఎన్నికల తర్వాత కూడా చంద్రబాబుకు ఈ విధంగా పోటీ చేసిన అభ్యర్థులను పిలిపించి ఏ విధంగా జరిగినాయి అని తెలుసుకునే ఇదైతే ప్రాక్టీస్ అయితే చంద్రబాబు దగ్గర ఉంది. ఈ నేపథ్యంలోనే వారందరినీ పిలిచి వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ జరిగాయి. అనేక మంది టీడీపీ నేతలపై దాడులు కూడా జరిగాయి. ఈ అంశాలకు సంబంధించి కూడా వారి నుంచి కూడా వివరణ తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం వ్యవహారంపై కూడా చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. ఆ రోజు ఈవీఎంల ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, టైం ఎంత తీసుకున్నారు, ఏ విధంగా రాత్రి 12 గంటల తర్వాత ఏ విధంగా ఓటింగ్ జరిగింది, 12 తర్వాత ఓట్లు వేసే దగ్గర కూడా కొంతమంది కలెక్టర్లు అనుమతించిన సందర్భాలు కూడా టీడీపీ అధిష్టాన వర్గం దృష్టికి వచ్చాయి. ఏదైనా ఎమ్మెల్యే అభ్యర్థులందరితో కూడా మాట్లాడితే కానీ ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ కూడా వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 22వ తారీఖు ఉదయం అందరినీ కూడా తన ఇంటికి ఆహ్వానించారు. ఆ రోజు వీరందరి దగ్గర నుంచి కూడా ఆ పోలింగ్ రోజు జరిగిన సంఘటనలకు సంబంధించి కూడా పోలింగ్ జరిగిన సరళిని అడిగి తెలుసుకుంటారు. హరీష, రైట్, థాంక్యూ రవిచంద్.